లెఫ్ట్ లెగ్ ని మూవ్ చేయండి. అలాగే నిలబడండి. మెల్లగా మెల్లగా, ఏం కాదు, మెల్లగా. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, అలాగే. ఓకే, లెఫ్ట్ లెగ్. ఓకే, గుడ్. అలాగే మళ్ళీ రైట్ లెగ్ స్ట్రైట్ గా నిలబడండి. అంతే, అలాగే. సరే, మా అత్తయ్య మావయ్య ఎందుకు రాలేదు? వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పారు కదా. వాళ్ళు త్వరలోనే వచ్చేస్తారు, మిమ్మల్ని దగ్గరుండి చూసుకోమని వాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళు ఇక్కడికి వస్తే నా వయోలిన్ తీసుకురమ్మని వాళ్ళతో చెప్పాలి. మా మావయ్యతో ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడిస్తారా ప్లీజ్? మాట్లాడతారా? ఓసారి నీకు ఫిజియోథెరపీ టైం అయింది. అవును, టైం అయింది. ట్రీట్మెంట్ తీసుకొని త్వరగా కోలుకోండి. నేను తనకి ఎప్పటికైనా నిజం చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి నేను? అయ్యో, మళ్ళీ నేనే అనుకున్నా. ఈ ఫేస్ కి నేను అలవాటు పడలేకపోతున్నా. నాకు మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. కొంచెం వెయిట్ చేయరా డ్యూగో, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. అది మీ పప్పీ పేరా? భలే ఉంది. దాని వయసు ఎంత? ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు. మీరు పెంచుకుంటున్న కుక్క వయసెంతో మీకే తెలీదా? అది ఎక్కడుంది? అతను అడుగుదాం పద. వద్దు, అతను మ్యూజిక్ వింటున్నట్టున్నాడు. సారీ సారీ సారీ, క్షమించండి. $99 centimeters, 731 centimeters, 610 centimeters, 695 centimeters. పిచ్చోడు అనుకుంటా. తను ఇంకా రాలేదేంటి? 568, 600, 930 centimeters. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎవరు మీరు? నా చుట్టూ. అయ్యో, మీరు ఇక్కడున్నారా? ఇలా వేరే వాళ్ళ రూమ్ లోకి వెళ్ళకూడదు కదా. మీకే చెప్తుంది. ఆమె ఎప్పుడు అంతే ఉంటుందండి. ఆవిడకి ఏది గుర్తు లేకపోవడం వల్ల ఆవిడ అలాగే ఉంటుందండి. నేను చాలా రీహాబిటేషన్ సెంటర్లో వర్క్ చేశాను. ఇలాంటి ముసలి వాళ్ళను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళడం సాధారణ విషయమే. అంటే మీ ఉద్దేశం వదిలి వెళ్ళడం అంటే? ఈ రోజు నుంచి మీ అత్తయ్య మామయ్య నీకు అమ్మా నాన్న. ఊసూరి, ఇకపై నిన్ను మీ మామయ్య చూసుకుంటాడు. ఇప్పటి నుండి ఇక వీడే నీ తమ్ముడు, కాబట్టి నిన్ను జాగ్రత్తగా చూసుకో. అదిరిపోయింది, నువ్వు వదలగొట్టావు. ఓ సారీ, ది రాక్ స్టార్. ఆమె నా మేనకోడలు. అవును, ఆమె నా మేనకోడలు. వాళ్ళు త్వరలోనే వచ్చేస్తారు, మిమ్మల్ని దగ్గరుండి చూసుకోమన్నారు. వాళ్ళు వస్తామని చెప్పడంతో పేషెంట్స్ వెయిట్ చేస్తారు, కానీ చివరికి ఏమవుతుంది? వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడే వదిలేళ్తారు. లేదు లేదు, అలా ఆలోచించుకో.
ఏంటిది? ఓ నర్స్, నన్ను తీసుకెళ్ళమంటారా మిమ్మల్ని? ఏం పర్వాలేదు. అవును, క్లైమేట్ చాలా బాగుంది. అవును. చూస్తుంటే నర్స్ ఏదో దాస్తున్నట్టుగా ఉంది. అయ్యో, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇది నువ్వే ఉంచుకో. అయ్యో వద్దండి, పర్వాలేదు. అయ్యో, కొంచెం ఆగండి మామ. చూద్దాం. మనకు 2 అపాయింట్మెంట్స్ ఉన్నాయి. హైన్ హాస్పిటల్, చబియం మెడికల్ సెంటర్. హైన్ హాస్పిటల్? ఇది మా ఇంటి పక్కనే కదా. ఆ మాస్క్ పెట్టుకున్న పెళ్లి కొడుకుని చూసావా? అతనికి బాగా చెమట పట్టింది. లాస్ట్కి అతను డాన్స్ చేయలేకపోయాడు. ఎండలో డాన్స్ చేసినప్పుడు చెమట పట్టకుండా ఉండడం కష్టం. క్షమాపణ అనేది గొప్ప మాట. అది మన తప్పుల్ని కూడా గొప్ప విషయంగా మారుస్తుంది. మగరిట్ లీ రన్బేక్ చెప్పారు. ఏంటి? నా వల్ల జరిగిన పొరపాటుకి మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను సార్. మన ప్రయాణం సవ్యంగా కొనసాగాలని నవల రచయిత మార్గెట్ లీ రన్బేక్ చెప్పిన మాటలు చెప్పాను. ఇది తీసుకొని పెట్టుకోండి, మీ కళ్ళు చల్లబడతాయి సార్. ఇంకోటి కావాలా? అదేం ఇప్పుడు అవసరం లేదు. ఉల్లిపాయల్లో ఉండే రసాయనాలే మీ కళ్ళు ఇంతలా మండడానికి కారణమయ్యాయి సార్. కాబట్టి నేను చెప్పేదేంటంటే సార్, ఇప్పుడు మీరు నాకిప్పుడు బానే ఉందని చెప్తున్నాను. సంతోషం సార్. నేను మళ్ళీ క్షమాపణలు కోరుతున్నాను. మీరు తింటారా లేదా అని చెప్తే నేను వెళ్ళి వంట చేస్తాను. అదంతా ఏం అవసరం లేదు. నా బ్యాగ్ ఇక్కడ పెట్టిన తర్వాత నేను వెళ్ళిపోతాను. అయితే మరి గ్రేప్ జ్యూస్ తాగుతారా? ఈ ఎండలకి చల్లగా ఉంటుంది, మంచిది కూడా. అడిగినందుకు చాలా సంతోషం, కానీ నాకు ఇప్పుడు తాగాలని లేదు. ఇప్పటి నుంచి నువ్వు నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జాన్ ఇక్కడికి వస్తాడు, నువ్వు తన్ని చూసుకుంటే చాలు. కానీ నాకేం చెప్పారంటే సార్, నీకేం చెప్పారో నాకు తెలుసు, కాబట్టి అదంతా వద్దు. సరే, నేను వెళ్తున్నా, ఇది పట్టుకో. సార్ మరి ఆ కుక్క, దానికి వయసు అయిపోయిందిలే. నాకు తెలుసు, అది రోజంతా నిద్రపోతూనే ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దాని వయసు ఎంతో చెప్పగలరా సార్? ఎగ్జాక్ట్ గా దాని వయసు ఎంతో నాకు తెలీదు, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అది మా దగ్గర లేదు. ఇంకో విషయం, దాని సంగతి నేను చూసుకుంటాను, కాబట్టి నువ్వు చాన్ని చూసుకుంటే చాలు. జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను హెయిన్ హాస్పిటల్ ముందున్నాను. ఒక్క నిమిషం వస్తున్నాను. నేను కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నాను, కానీ హైన్ హాస్పిటల్ ఇంటర్సెక్షన్. ఐఎమ్ 3 డూయింగ్ అని ఉంది. ఈ సైన్ బోర్డు మీద ఎందుకు ఇలా ఉంది? మీరు కాల్ చేస్తున్న నెంబర్ నమ్మలేకపోతున్నాను, నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. సిక్స్టీన్ సెంటీమీటర్స్. కొంచెం కాల్ తీస్తారా?